హలో మై డియర్ వ్యూవర్స్, ఐ ఆమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఉలగ నాయకన్ కమల్ హాసన్ విభిన్నమైన పాత్రలు చేయడము వేయడం అనేది కొత్త కాదు. ఆయన చేసిన ప్రయోగాలు భారతీయ సినిమా పరిశ్రమలో ఎవరూ చేయలేదనే చెప్పాలి. ముఖ్యంగా పాత్రల విషయంలో రామారావు తర్వాత అనేక రకమైనటువంటి పాత్రలతో మెప్పించినటువంటి కళాత్మకమైనటువంటి నటుడు అని చెప్పుకోవచ్చు కమల్ హాసన్ ని. రామారావు గారు పౌరాణిక సాంఘిక చిత్రాలన్నీ డిఫరెంట్ వేషాలతో చేస్తే కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్లు పాత్రలు అన్ని రకాలుగాను ఇండియన్ సినిమాలోనే ఒక గొప్ప నటుడుగా నిరూపించుకునే ఎన్నో సినిమాలు చేశాడు. అటు ముసలివాడిగా నుంచి అటు పొట్టివాడి వరకు అన్ని రకాల పాత్రలు, ముఖ్యంగా దశావతారం సినిమాలో ఆయన చేసినన్ని వైవిధ్యమైనటువంటి నటనకు గుర్తింపు తెచ్చే పాత్రలు మరొకరు చేయలేదని చెప్పాలి. అయితే ప్రయోగాలు చేసినప్పటికీ దాదాపు అన్ని విజయవంతమే అయినాయి, ఒకటో రెండో తప్ప. అలా విజయవంతమైన సినిమా స్ట్రైట్ గా తెలుగులో రామానాయుడు తీసినటువంటి ఒక సినిమా ఉంది. ఆ సినిమానే 1989 నవంబర్లో తీసినటువంటి ఇంద్రుడు చంద్రుడు. చాలా మంది దీన్ని డబ్బింగ్ సినిమా అనుకుంటారు, నిజానికి కాదు, స్ట్రైట్ సినిమా. కమల్ హాసన్ కనిపించగానే డబ్బింగ్ అనుకునే అవకాశం ఉంది కాబట్టి అలా అనుకునే వాళ్ళు లేకపోలేదు. కానీ ఇది సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద రామాయణ నిర్మించిన స్ట్రైట్ తెలుగు సినిమా. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. పరచూర్ బ్రదర్స్ కథను, స్క్రీన్ ప్లేని కమల్ హాసన్ తయారు చేశాడు కాబట్టి క్లైమాక్స్ లో చేజింగ్స్, సర్కస్ స్పీట్లు, కార్లు గుద్దుకోవడాలు వగైరా పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే కథ పరచూర్ బ్రదర్స్ అయితే స్క్రీన్ ప్లే కమల్ హాసన్. ఇటు రెండు కళలు కూడా భిన్నమైన ఆలోచనలతో రూపుదిద్దించిన సినిమానే ఇంద్రుడు చంద్రుడు.